మామూలుగా మనకేంటంటే ఈ జమ్ము గడ్డి ఈ మధ్య కాలంలో ఇది బాగా విపరీతంగా ఎక్కువైతుంది. మనకేంటంటే కొంచెం నదీ ప్రవాహిక ప్రాంతాలలో గానీ ఎక్కువ నీరు ఉంటే మనకి ఇదేం సమస్య కాదు. స్వాంపీగా ఉన్నటువంటి రీజియన్స్లో మనకేంటంటే ఈ జమ్ము గడ్డి చాలా విపరీతమైన సమస్యగా మారింది. అయితే మామూలుగా నీళ్లు మంచిగా మెయింటైన్ చేసి మనం నాటేసే పద్ధతిలో ఏంటంటే ఇది ప్రాబ్లం ఏం కాదు. అట్లా కాకుండా ఇప్పుడు మనం మెట్ట వ్యవసాయం లేదంటే వరిని మనం మెట్టగా వేయడం కానీ లేదంటే వెదసాగు చేయడం కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం మన పొలాన్ని ఆరబెడుతున్నాము, మళ్ళీ నీళ్లు పెడుతున్నాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గడ్డి మనకి సమస్యగా మారుతుందన్నమాట. సో ఇలా ఒకవేళ గినుక ఈ జొన్న గడ్డి కానీ ఇలాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి ఎజిమ్సల్ఫ్రాన్ సెగ్మెంట్ కానీ లేదంటే పైరోసల్ఫ్రాన్ ఇథైల్ కానీ ఇలాంటివి ఏవైనా మనం పిచికారీ చేసుకుంటే కూడా మనము ఈ జమ్ము గడ్డిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా వేసవి లోదుక్కులు అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే కింద ఉంటాయి గడ్డలు, సో దాని నుంచి అది ఉత్పత్తి చెందుతుంది కాబట్టి అది కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి అట్రాజిన్ కానీ లేదంటే గ్లైఫోసేట్ కానీ లేదంటే ఇవేమైనా గ్లైఫోసేట్, అట్రాజిన్, పారాక్వాట్, 240 సోడియం సాల్ట్. సో ఏదైనా అట్రాజిన్ 240 సోడియం సాల్ట్ లేదంటే గ్లైఫోసేట్, పారాక్వాట్ ఏదైనా అదైతే 5 గ్రాములు, ఇదైతే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కూడా మనము ఈ జమ్ము గడ్డిని చాలా వరకు నిర్మూలించుకోవచ్చు.